దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అవి నీకు పాపమగును. దేవునికి నీ శ్రమలో, ఇబ్బందులో, ఇరుకుల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు, సంతోషంలో కూడా ఉన్నప్పుడు, శుభకరమైనటువంటి ఆ యొక్క స్థితి నా కుటుంబంలో కలగాలి అనేటటువంటి ఆ యొక్క స్థితిలో కూడా నీవు దేవునికి మొరపెట్టినప్పుడు, నేను ఇది ఇస్తాను, అది మొక్కుబడి చేస్తాను, ఇది మొక్కుబడి చేస్తామని మనం దేవునికి ఎన్నో మాటలు మనము అంటూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు మొక్కుకున్న మొక్కుబడి చెల్లించావా? నువ్వు ఎన్నో సమస్యలే కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, నువ్వు దేవునికి కొన్ని మొక్కుబడులు మొక్కుకున్నావు కదా, మరి అవి చెల్లించావా? కొంతమంది దేవునికి మొక్కుకున్నటువంటి మొక్కుబడులని వారు చెల్లించారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఒకవేళ మొక్కుబడి చేసుకున్నప్పుడు నువ్వు దాన్ని చెల్లించకుండా ఉంటే అది పాపమగును అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది కదా. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనంలో హన్నా అనేటటువంటి స్త్రీ ఉంది. ఆమె దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రార్థన చేస్తూ ఉంది? ఆమెకి పిల్లలు లేరు, సంతానము కావాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంది. చూడండి 11వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదికి శౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. దేవుని బిడ్డలారా, హన్నా దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తూ ఉంది? శ్రమను చూచి, నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైనటువంటి నన్ను నీవు జ్ఞాపకము చేసుకొని నాకు మగపిల్లవాడిని నువ్వు ఇచ్చినట్లయితే అతని నేను నీకు మొక్కుబడి చేసుకుంటాను. ఆమె నిందల్లో, అవమానములు, శ్రమలో ఉంది. అలాంటి శ్రమలో ఉన్నటువంటి హన్నా దేవుని మందిరానికి వచ్చి మగపిల్లవాడిని నాకు ఇచ్చినట్లయితే నేను నీకు అతన్ని అప్పగించుకుంటాను అని చెప్పేసి మొక్కుబడి చేసుకుంది. దేవుని బిడ్డలారా, మీరు కూడా అనుకుంటారు కదా, నా కుటుంబంలో ఇది జరిగితే, నా పిల్లల విషయంలో ఇది జరిగితే నేను ఇలా ఇస్తాను, అలా ఇస్తాను అని చెప్పేసి మీరు ఎన్నో మొక్కుబడులు మీరు చేసుకొని ఉంటారు. హన్నా అలాగే చేసుకుంది. చేసుకున్నటువంటి హన్నాకి దేవుడు జ్ఞాపకం చేసుకొని మగపిల్లవాడిని ఇచ్చినప్పుడు ఆమె తన మొక్కుబడిని దేవుని సన్నిధానానికి వచ్చి ఆమె మొక్కుబడిని చెల్లించుకున్న. దేవుని బిడ్డలారా, ఆ బాలుడు పాలు మరిచేంత వరకు తనతో ఉండి తర్వాత ఆ బాలుని దేవుని మందిరములోనే అతన్ని ఉంచింది. దేవుని బిడ్డలారా, అదే విధముగా వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఇంకొక వ్యక్తి యెఫ్తా, ఆయన దేవునికి మొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనములో మనం చూసినట్లయితే, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దాన్ని నర్పించెదనా నేను. చూడండి, యెఫ్తా ఆ రీతిగా నా ఇంటిలో నుండి నేను వెళ్తున్నప్పుడు ఎదురుగా నాకు ఏది వస్తుందో అది నేను దహన బలిగా అది అర్పిస్తాను అని చెప్పేసి ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, అలా చేసుకున్నాడు. విజయం వచ్చింది. తాను తన ఇంటికి సంతోషంగా వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నటువంటి ఆ యొక్క సమయంలో తనకు ఒక్కతే ఉన్నటువంటి కుమార్తె ఆయనకు ఎదురుగా వస్తూ ఉంటుంది. సంబరముతో ఎదురుగా వస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన ఎంతగానో దుఃఖపడుతూ ఉంటాడు, వేదన పడుతూ ఉంటాడు. ఎంతగానో ఆయన ఆ వేదనలో ఆయన ఆ బిడ్డతో అంటున్నటువంటి మాట చూడండి.
యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరాలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుతీయలేననగా. ఎంత చక్కని మాట తన బిడ్డతో తండ్రి చెప్పుతున్నాడు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, దాన్ని నేను వెను తీసుకోలేను అని అన్నప్పుడు ఆమె తన తండ్రితో అంటున్నటువంటి మాట, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. ఎంత చక్కని మాట అండి. ఒకటే కుమార్తె యెఫ్తాకి. ఆమె తన ఇంటిలో నుండి ఎదురుగా వచ్చింది అతనికి. ఏడ్చాడు, బాధపడ్డాడు. ఇంకొక ఆడపిల్ల కానీ మగపిల్లోడు కానీ ఆయనకి లేరు. అయ్యో నేను దేవునికి మాట ఇచ్చాను, అదే ప్రకారం చేయి తండ్రి అని చెప్పి కొద్ది సమయము ఆమె తీసుకొని ఆమె మరలా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి దేవునికి మాట ఇచ్చినటువంటి మాటని, దేవునికి మొక్కుబడి చేసినటువంటి మొక్కుబడిని ఆయన చెల్లించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం అండి. ఒక తండ్రి మొక్కుకున్నది కుమార్తె విషయంలో అక్కడ నెరవేర్చాడు. ఒక తల్లి మొక్కుకున్నది తన కుమారుడి విషయంలో ఆమె అక్కడ చెల్లించింది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 50వ కీర్తన 14వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. నీవు ఏదైతే మొక్కుకున్నావో ఆ మొక్కుబడిని నీవు మహోన్నతునికి నువ్వు చెల్లించాల్సిందే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నట్లయితే, నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమునకు శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. దేవుని బిడ్డలారా, నీవు మొక్కుకున్నావా, దాన్ని చెల్లించు. లేదు అంటావా, మొక్కకుండా మౌనంగా ఉండడమే మేలు అట. నీవు మొక్కకుండా ఉండడము మేలు, కానీ నువ్వు నోరు జారి మొక్కుకున్నట్లయితే దాన్ని నీవు చెల్లించాలి. లేదన్నట్లయితే నీ దేహమునకు శిక్షకు లోపరుచునంత పని నీవు చెయ్యకు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. 116వ కీర్తన 14వ వచనం, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఎంత చక్కని మాట అండి. ఆయన మొక్కుబడి చెల్లించుకుంటున్నాడు ప్రజలందరి ముంగటే, అనగా దేవుని మందిరములో, సమాజంలో అందరు కూడుకొని ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలో దేవునికి మొక్కుకున్నటువంటి మొక్కుబడిని ఆయన ఆలస్యము చేయకుండా ఆయన నెరవేర్చుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీవు మొక్కుకొనబడినటువంటి ఆ యొక్క మొక్కుబడిని నీవు చెల్లించాలి. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకుంటాడు. నువ్వు ఎట్లా మొక్కుకున్నావో అలా చెల్లించు. తడువు చేస్తావా, ఎలా తీసుకోవాలో దేవుడికి తెలుసు. అలాగే నీ యొద్ద నుండి ఆయన తీసుకుంటాడు. కానీ నీ దేహమునకు, నీ శరీరమునకు హాని కలిగించే రీతిగా నీవు ఉండకు సుమా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నహూము గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో, యూదా నీ మొక్కుబలను చెల్లింపుము, వ్యర్థుడు నీ మధ్య నీక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయేను. నీ మొక్కుబడి నువ్వు చెల్లించినట్లయితే వ్యర్థుడు, నిన్ను నాశనం చేసేవాడు, నీ కష్టములు, నీ ప్రతిది కూడా వ్యర్థం చేసేవాడు నీలో ఉండకుండా ఆయన దానిని నాశనం చేస్తాడట. కాబట్టి దేవుడికి మొక్కుబడి చెల్లించుకున్నట్లయితే ఆ మొక్కుబడి మీరు చెల్లించండి. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని మీరు, మీ కుటుంబము నిండారుగా పొందుకుందురుగాక.